కడప జిల్లా బద్వేలు మండల పరిధిలోని నక్కలగండి సమీపంలో వెలిసిన శ్రీ 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 దప్పిలేశ్వరి అమ్మవారి సన్నిధిలో 20వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వేకువజాము నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 20వ వార్షికోత్సవ మహోత్సవాలకు సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు మనందరం ఆరోగ్యంగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరినట్లు శ్రీ సాయి వసుధ ట్రస్ట్ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. ओम भूर्भुवस्सु स्वाहा अग्नयेदं नमः ज्ञान प्रवक्ता वीरब्रह्म गुरुमजी कालज्ञानकर्ता जगद्गुरु श्री मध्वरावतुलूరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సజీవ సమాధి వహించిన ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కదిమలేపల్లిలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సజీవ సమాధి వహించారు. వారి సంతతిలో 7వ మఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసుంధర స్వామి వారు తృతీయ కుమార్ వీరంపట్లయ్య స్వామికి ఈందర మనవణ్ణి కడప జిల్లా బద్వేలు తాలూకా నక్కలగండి శ్రీ దప్పిలేశ్వరమ్మ గారి 20వ వార్షికోత్సవానికి రావడము చాలా ఆనందకరంగా ఉంది. ఇటువంటి ప్రతి ఒక్క వార్షికోత్సవానికి నేను రావడము ఇది 10వ రావడము అమ్మవారి యొక్క గొప్పతనం గురించి చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఆమె నమ్ముకునే వాళ్ళకి ఎంతో మందికి మంచి జరుగుతూ ఉంది, ఏది అనుకుంటే అది అవుతా ఉంది. దీనికి ముఖ్య కారణంగా నక్కలగంటిన సోదరి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో లాయర్ కృష్ణసార్ గారు మరియు శేఖర్ గారు ఆధ్వర్యంలో గుడి 21వ వార్షికోత్సవం ఈరోజు చాలా ఘనంగా జరిగింది. ఈ 20వ వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగింది. గతంలో కూడా సోదర వెంకటేశ్వర గారికి ఒక స్వప్నంలో ఈ టెంపుల్ కట్టమని చెప్పి ఆయన కట్టాడు. ఆయన కూడా చాలా రోజుల తర్వాత పిల్లలు లేరు. వాళ్ళ పెద్దమ్మాయి సాయి వసుధ ఈ అమ్మవారిని వచ్చిన తర్వాత పాప పుట్టింది, అందుకని పేరు కూడా అదే పెట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కోరికలు బాగా తీరుతా ఉన్నాయి. పెళ్లి కావాలని కోరుకుంటే పెళ్లి అవుతా ఉంది, పెళ్లి అయిన వాళ్ళు పిల్లలు కావాలంటే పిల్లలు పుట్టా ఉన్నారు. ఆ పుట్టిన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా కూడా ఉద్యోగాలు